హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ సినిమా ఏంటి? ఇప్పుడే అందరూ కూడా దాని మీద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా దీని గురించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటి వరకు ఆయన అఫీషియల్గా ఏ ప్రాజెక్టుకి సంబంధించి సైన్ చేయలేదు. ఆయన ప్రస్తుతం రాజకీయంగా అభివృద్ధి కార్యక్రమాలపైనే దృష్టి పెట్టారు. ఇకపోతే ఏదైనా సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఉంటే మాత్రం స్వయంగా ఆయనే అనౌన్స్ చేస్తారు, ఆయన టీం అనౌన్స్ చేస్తుంది అనేటువంటి మాట చెప్పారు. మిగతా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను నమ్మద్దు, అవన్నీ కూడా నిరాధారమైనటువంటివి అని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే చాలామంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద OG2 ఉంటుంది అనేటువంటిది చాలా మంది అనుకుంటున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారే ప్రొడ్యూసర్గా ఉంటారు అని కూడా మనకి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనేటువంటి బ్యానర్ ఎప్పుడైతే రీసెంట్గా మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిందో ఆ పోస్టర్స్ అన్ని చూసినప్పుడు మనకు అర్థమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి రీసెంట్గా కరాటేకి సంబంధించినటువంటి ఆ బిరుదు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీని గురించి కూడా ఈ ట్వీట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. OG2కి సంబంధించినటువంటిది త్వరలో మేము అనౌన్స్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అంటే OG2 అనేటువంటి సినిమా డెఫినెట్గా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక నిర్వచనంగా మనం సుజిత్ని చూడొచ్చు, హరిశంకర్ గారిని చూడొచ్చు. అలాంటి సుజిత్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించి థియేటర్లు తగలబడిపోవటం అంటే ఏంటో, పవన్ కళ్యాణ్ గారి చరిష్మాకి, ఆయన ఫ్యానిజంకి, ఆయన ఫ్యాన్స్కి, ఆయన ఆరాకి ఎలాంటి కల్ట్ సినిమా పడితే ఒక రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్ని ఇప్పటికే ఒక్కసారి పరిచయం చేసినటువంటి పరిస్థితి ఓజీతో మనకు కనిపించింది. అలాంటి ఆ సినిమాకి సీక్వెల్గా ఇప్పుడు పార్ట్ 2లో చాలా కీలకమైనటువంటి విషయాలు ఉంటాయని లాస్ట్ ఇచ్చినటువంటి లీడ్లోనే మనకు అర్థమైంది. అసలు పవన్ కళ్యాణ్ గారు అటు సుభాష్ చంద్రబోస్తో కొన్ని సన్నివేశాలు అప్పట్లో ఆయన కలిసినటువంటి పరిస్థితి జపాన్లో, అలాంటివి కావచ్చు. అక్కడ జపాన్లో పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కొన్ని వేరే కలయికలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని ఇప్పటికే సుజిత్ గారు ఒక హింట్ ఇచ్చి వదిలేశారు. అసలు సినిమా ఇప్పటికన్నా సెకండ్ హాఫే నేను స్టోరీ చాలా అద్భుతంగా రాసుకున్నాను, ఫస్ట్ పార్ట్ జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే, సెకండ్ హాఫే అసలు స్టోరీ ఉంటుంది అనేటువంటి మాట కూడా చెప్పారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా స్వయంగా దీనికి సీక్వెల్ ఉంటే బాగుంటుంది, డెఫినెట్గా నేను చేస్తాను అని స్టేజ్ మీదే సుజిత్కి ఆఫర్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో OG2 డెఫినెట్గా ఉండబోతుంది, అది కూడా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీదే ఉండబోతుంది అనేటువంటి మాటలు కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ఆ ట్వీట్ ద్వారా మనకి కొంచెం ఉత్తేజాన్ని కావచ్చు, ఇంకాస్త పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా మరికొక ఐఫీస్ట్ చూడడానికి సిద్ధం అవడానికి సిద్ధం చేసుకున్నట్టుగా మనకైతే కనిపిస్తుంది.